బత్తాయి అంటారు పెద్ద ఎక్కడ పెద్ద కిలోనా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గని ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో అయితే ఒక వర్షం అయితే పడిందనమాట. సో మేమైతే ఈరోజు ఫిషింగ్కి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇందులో అయితే వానపాములు అయితే ఉంటున్నాయి. సో మనమైతే ఎర్రనాలు అంటాం కదా పల్లెటూరులో. సో అవి అయితే తీసుకొని అయితే నేను వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక ఫిషింగ్ మా చేపల బట్టి అయితే మీకు అయితే చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసిన అయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఊరు చెరువు. మా ఊరు చెరువులో గేదెలు అయితే చూడండి ఏ విధంగా మేస్తున్నాయో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే వెళ్తున్నారనమాట ముందలైతే చేపలకి. నిన్న కురిసిన వర్షాలకైతే నీళ్ళైతే ఫుల్గా వచ్చాయన్నమాట. మేమైతే ఇప్పుడైతే చేపల వేటకైతే వెళ్తున్నాం. చూడండి, అక్కడైతే ఒక అతను అయితే ఆల్రెడీ వేస్తున్నాడు ఫిషింగ్ హంట్. ఇంకొక అతను అయితే ఇటు అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్ళి అయితే మనకు చేపలు పట్టే విధానాన్ని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అయితే చెరువు గట్టి పైన అయితే గేదెలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చేపలు అయితే మనకన్నా ముందే వచ్చేసారనమాట. రాఘవ్ అయితే ఇటు వెళ్తున్నాడు చేపలకి. కుక్కలు చూడండి ఎవరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక చిన్న జల్ల చేప అయితే పడింది అనమాట. చూపే ఇట్లా చేప, చిన్న జల్ల చేప, నార జల్ల. మా బాబాయ్ అయితే ఇప్పుడే పట్టినమాట. ఇంకా అయితే ఈ బాబాయ్కి గుద్దేస్తున్నాను గాలాలతో. వీడియో తీస్తున్నారు. నేనేం చేయాలమ్మా, మొన్న వచ్చిన ఆయన నిన్న కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందాక చూశారు కదా, వానపామును అయితే దానికి పెట్టేసి అందులో అయితే వేసాడు. చూద్దాం మన చేప ఎప్పుడు పడుతుందో. వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎవరు ముందుగా గుంజుతారో. అక్కడ జాతి పోయింది మన స్కూల్లో జాతి అక్కడ పోయి వాళ్ళు వారం చూసి వాళ్ళకి నేను చూసినా మీరు రాదు, మీకు అక్కడ అంతా పిండి వచ్చాం. ఫ్రెండ్స్, ఇగో మా బాబాయ్ ఇప్పుడే అయితే చేపను అయితే గుంజాడు కదా. చేపన అమ్మా ఫ్రెండ్స్, చూడండి మనకైతే చేప అయితే పడింది. బంగారు తీగ అనమాట. ఇప్పుడే గుంజాము. చూడండి, ఇక్కడ మా బాబాయ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. దాన్ని అందులో అయితే వేసేసుకుంటా. తీయలేదు ఇగో మా బాబాయ్ పట్టింది అనమాట చేప. సో బంగారు తీగ అట్టనే ఉండే. ఒక ఫోటో తీస్తా. సరే ఫ్రెండ్స్, నా గాలాన్ని అయితే చేప గుంజుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ఉన్నానన్నమాట. చూద్దాం. నేనైతే గాలాన్ని వేసి ఇప్పుడే కూర్చున్నాను అనమాట. చూద్దాం మనకి ఎన్ని చేపలు పడతాయో.
ఇది పడుతుంది చూడు. చెరువు దూరం ఉందా? ఇక్కడ ఏం కనిపిస్తలేదు అయ్యా, మొత్తం పల్లె కనిపిస్తుంది. తగ్గి మొత్తం మనది పోయింది చూడే. కాదు నాగాలం అది. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే మట్టి అయితే పడింది చూడండి. దీన్ని ఇందాకైతే మనకు పడ్డని చేప అయితే ఇదే ఫ్రెండ్స్, దీన్నే మట్ట అంటాం మేము. జల్ల చేప నీళ్ళు వచ్చినాయి కదా, రేపు ఎల్లుండి అయితే వస్తాయి మన తోటలు చూసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇవే మాకైతే ఈరోజు పడ్డ చేపలు. బత్తాయి అంటారు చెండి నాకు పెద్ద జలం తీసుకోని చెప్తే ఎవరు యూట్యూబ్ ఉంది పెడతా. ఇప్పుడే మనకైతే పెద్ద ఫిష్ ఆయన చేపలు ఇట్లా పట్టిస్తున్నాను చెప్పు. ఆ ఛానల్ ఎవరికి తెలియదు అన్న, ఇది ఇంకో ఛానల్. ఇంకొకటి అయితే అంత తెలుసు మన ఊరిలో కదా కొంతమందికి. కానీ ఇది ఇంకోటి ఫిషింగ్ ఛానల్. మంచి ఛానల్ పెడితే దేనికి వీడియోస్ వస్తలేవు అని యూట్యూబ్ ఛానల్ ఇది పెట్టిన. ఇప్పుడు చేపలు అదే అని పెట్టిన. చూపించి అంతే కదా. 2 జల్లలు, ఒకటి మట్టగా ఉన్నది. అవన్నీ మనం నాకు చిన్న చేపలు